మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో పచ్చకర్పూరంతో, అంటే సాంబ్రాణి వేసినట్టుగా ఎలక్ట్రిక్ వాటిల్లో పచ్చకర్పూరం వేసి ఇంట్లో అంతా స్మెల్ వచ్చేటట్టుగా, అసలు ఎక్కువగా పచ్చకర్పూరం ఒక క్లాత్ లో కట్టి పెట్టడం కానీ, ఏ రకంగా చూసినా పచ్చకర్పూరానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ పచ్చకర్పూరానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం? అంటే గతంలో ఎప్పుడన్నా దీన్ని ఇలా వాడి ఉండేవారా? మరి ఇప్పుడు ఎందుకు వాడుతున్నాము? దీనివల్ల వచ్చే ఫలితం ఏంటి? అబ్బో ఇప్పటి కాలంలో అంటే టాలెంట్ ఎవరికన్నా ఉంటే స్టేజ్ కావాలి కదా, అట్లాగే ఏదన్నా న్యూస్ కావాలంటే ఇవాళ విత్ ఇన్ సెకండ్లలో పాపులారిటీ వచ్చేస్తుంది. అంతే మీడియా మనకు అంత గొప్పగా ఉపకారం చేస్తుంది, సెల్ ఫోన్లు. కాబట్టి మా చిన్నప్పుడు పచ్చకర్పూరం అనేది మందులకు వాడేవాళ్ళు, మెడిసిన్గా వాడేవాళ్ళు. తర్వాత స్వీట్స్ చేసేటప్పుడు వేసేవాళ్ళు. ఇది ఎందుకు వాడతారమ్మమ్మ అని చిన్న డబ్బాలో బాగా చిన్న డబ్బా పెట్టి దాన్ని గట్టిగా మూత పెట్టి సీక్రెట్గా దాచిపెట్టేవాళ్ళు. అమ్మో ఇది పచ్చకర్పూరం చాలా పవర్ఫుల్ అనేది మా అమ్మ. అన్నీ ఉండే మిరియాలు, శొంఠి, వామ, ఏలక్కాయలు అవన్నీ అన్ని మందులతో పాటు ఇది మాత్రం దీనికి మంచి కట్టు పెట్టేది. ఎందుకమ్మమ్మ ఇంత సీక్రెట్గా దాచావు అని. అన్ని మందులు ఇచ్చేటప్పుడు ఆ కొంచెము ఎప్పుడైనా దగ్గు కఫం వచ్చి కోరింత దగ్గు వచ్చినప్పుడు తమలపాకులో ఆ కొంచెం పచ్చకర్పూరం ఇట్లా అనేసి తమలపాకులు రసాన్ని పిండి పాలల్లో పోసి తల్లిపాలు ఒక చిన్న చెంచాలో పిండి ఈ పచ్చకర్పూరము తమలపాకు రసాన్ని కొంచెం ఇట్లా అనేది ఇట్లనే ఆ చెంచాలో వేసి ఆ సంవత్సరంన్నర పిల్లలకు తాపేది. తాపితే ఏదో దగ్గు లాంటిది పోయేది అని చెప్పేవాళ్ళు. ఏదో పిచ్చి పిచ్చి మందులు అనుకునేదాన్ని నేను. కానీ దాంట్లో ఉన్నటువంటిది వాళ్ళ మీడియా ద్వారా పచ్చకర్పూరం నేను ఒక అదే ఏదో స్టూడియోకి వెళ్తే వాళ్ళు ఏదైనా గుమ్మ వాసన వస్తుంది, ఏదంటే పచ్చకర్పూరం ఇట్లా నువ్వు అన్నట్టుగా దాంట్లో పెట్టేస్తున్నారు. కానీ పచ్చకర్పూరం అనేది ఫస్ట్ మెడిసిన్గా వాడారు, స్వీట్లలో వాడారు. మాకు ఇది ఒక కాటికలో మేము వాడతాం పచ్చకర్పూరం. అది మీరు రెడీ చేశారా? నేనే తయారు చేస్తాను ఇంట్లో కాటిక తయారు చేసేదాన్ని చాలా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆముదం, మంచి ఆముదము 2 తొట్లలో తీసుకొని దానికి ఒక దీపం పెడతాం. ఆ దీపం పెట్టేటప్పుడు శొంఠితోటన్నా వెల్లుల్లితోటన్నా ఒక ఒత్తిని తయారు చేస్తాము, లావు ఒత్తిని తయారు చేసి పెట్టి ఆముదం దీపం పెట్టి ఒక రాగి ప్లేటును బాగా క్లీన్ చేసి దానిపైన బోర్లు ఇస్తే దానికి మసి పడుతుంది. ఆ మసినంతా తీసుకొని ఇలాంటి ఒక డబ్బాలో వేసుకుంటూ వెళ్తాం. ఆ రోజు మొత్తం పొద్దున పెడితే రాత్రి 9-10 అవుతుంది, 11 అవుతుంది. అయిపోవాలి. ఆ మొత్తం ఆయిల్ అయిపోయేదాకా చేసేవాళ్ళం. చీకటి గదిలో పెట్టుకొని చేసేవాళ్ళం. ఇంకా ఆ రోజు శుచి మడితో ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను. ఈ కాలనీలో ఎవరిదైనా డెలివరీ అయిందంటే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి అమ్మ నీ చేత్తో కాటిక బట్టి ఇవ్వంటే కాటిక బట్టి ఇంత కాటిక ఇస్తాను. అలాగా ఈ కాటిక ఆ మసంతా ఇలాంటి డబ్బాలో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత పచ్చికర్పూరంతో ఇలా అని స్మూత్ గా పేస్ట్ లాగా వేయాలి. ఆ మసిలో వేసిన తర్వాత కొంచెం ఆముదం చుక్క వేసి రంగరించాలి. ఇప్పుడు నువ్వు ఇది పెట్టుకొని చూడు, కావాలంటే కళ్ళలో పట్టుకుంటే నీళ్ళు రాలుతాయి. వాసన చూడు, ఘాటు ఉంటది. కానీ బాగుందమ్మా. కంటిలో నీకు ఏ రకమైన జబ్బులున్నా కూడా పోతాయి, కంటి జబ్బులు పోతాయి. అదే పెట్టుకోవడం అలవాటు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది కాటిక కూడా ఆ పచ్చికర్పూరం వేస్తాం నాన్న. ఈ విధంగా ఆ పచ్చికర్పూరం అనేది చాలా ఎందుకు ఆ కర్పూరం అనేది ఏ దోషాన్నైనా నివారించగలుగుతుంది. ఎక్కడో ప్రయాణం పోదది. అమ్మో ఆముదం వేసి మంచిగా పెట్టాను కదా, పోదు. చేతికి పట్టుకుంటే చాలా కష్టం. టిష్యూ పేపర్ పెట్టుకొని మళ్ళీ కొబ్బరి నూనె రాస్తే గానీ చంటి పిల్లలు పుట్టగానే 1 సంవత్సరం వరకు కాలికి, అరిచేతికి, బుగ్గకి ఇక్కడ పెట్టడానికి మా మనవరాళ్ళు ఎవరు పుట్టిన కానీ అందరూ పెడితే మసి రాదు. ఎవరు పెట్టినా మసి రాదు.
స్పెషల్గా కొంతమంది చేత్తో పెడితేనే వస్తుంది. నిర్మలమ్మ అది మా special. ఇంట్లో తెలియదు నాన్న, నేను గొప్పగా చెప్పుకోను, కానీ మా అమ్మమ్మ చెప్పేది, ఎవరు పెట్టినారా అదే నువ్వే పెట్టవే అనేది. మా అమ్మ పెడితేది ఇంత కూడా మసి పట్టేది కాదు, సాయంత్రం వరకు ఆ దీపం వెలుగుతుంది కానీ ఆ మసి మాత్రం దానికి రాకపోయేది. ఓహో. కానీ అప్పటి నుంచి కూడా నేను మా అమ్మమ్మ చెప్పింది నేను చేస్తున్నాను, ఇన్నేళ్ల నుంచి కూడా చేస్తున్నాను, చక్కగా వస్తోంది మరి నా చేత్తో. అది అది అనుగ్రహం అనుకుంటాను, అంతకంటే ఎక్కువ లేదు. అవును. అలాగే చంటి పిల్లలకి న్యాచురల్గా కళ్ళ కాటుగా, ఉమ్. ఇప్పుడు అయితే ఆ కాటుక పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి అంటున్నా, వాళ్ళు ఎక్కడ కాటుకనో తెచ్చుకుంటే ఐటెక్స్ అవి తెచ్చుకుంటే అవుతాయి మరి. ఇన్ఫెక్షన్సే అవుతాయి. కాబట్టి ఇది మనం పెట్టింది కాబట్టి ఏమీ కాదు. ఉమ్. అందుకే దీనిపైన ఎలా ఉంది, కాటుక పెట్టుకుంటే నవ్వుతూ ఉంటారు. ఇట్లానే ఉంది, అందుకే ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్స్ అది అన్న. కాబట్టి పచ్చకర్పూరం అనేది ఇప్పుడు ఏంటంటే బాడీ కొన్ని రకాలైనటువంటి 5 ఎలిమెంట్స్తో మన బాడీ ఉంది. 5 ఎలిమెంట్స్ ఈ విశ్వంలో ఉన్నాయి. ఎప్పుడైతే మన 5 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ వీక్ అయిపోతాయో, అవి వీక్ అయిపోయినప్పుడు మన బాడీ ఏమవుతుందంటే వీక్ అయిపోయి నెగిటివిటీని ఎక్కువ ఆకర్షిస్తుంది. అందుకనే వెళ్ళి ఇట్లా చెట్లను కౌగిలించుకోండి అంటున్నారు ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్. మీరు ఎప్పుడో చెప్పారుగా. చెప్పాను, కొంతమంది ఇప్పుడు బిజినెస్ గా చేస్తున్నారు, ఫలానా చెట్లు ఉన్నాయి మీరు వచ్చి హక్ చేసుకోండి, రావచ్చు, ఆదివారం రావచ్చు, వీకెండ్లు రావచ్చు అంటున్నారు కదా. అలాగే ఈ పచ్చకర్పూరం పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన 5 ఎలిమెంట్స్ లో ఉన్నటువంటి ఆరా క్లీనింగ్ జరుగుతుంది. ఆరా క్లీనింగ్ జరగడం మూలంగా ఎలిమెంట్స్ మన 5 ఎలిమెంట్స్ భూతత్వము, వాటర్, ఇవన్నీ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయి మైండ్లో ఉన్నటువంటి ఏదైతే డిప్రెషన్ కానీ బాధ కానీ ఏదో నెగిటివిటీలో బయటికి వెళ్ళొచ్చారు, ఆ రోజు ఏదో కొన్ని వినకూడని మనుషులు యూట్యూబ్లో వినడమో ఏవో విన్నారనుకోండి, కొంచెం మనసు ఏదో కొంచెం డల్గా ఏదో ఇబ్బందికరంగా ఉంటుంది కదా. జస్ట్ పచ్చకర్పూరం అట్లా ఆ స్మెల్ని కనుక ఇల్లంతా ఉంచుకుంటే చాలా శుభ్రంగా ఉంటుంది. అంటే పీస్ఫుల్ గా ఉండడం, పీస్ఫుల్ గా ఉండడానికి, మనసు ఒక ఉత్తేజాన్ని కలిగించడానికి, మనిషిలో ఒక ఉత్సాహం అంటే రావడానికి, ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి బాడీలోను చుట్టుండే వాతావరణంలో ఉన్నటువంటి నెగిటివిటీని కూడా అది తీసేసి మన మనసుకు ఒక ప్రశాంతతను కలిగించేది. అమ్మ, ఈ మధ్య ఏదో ఛానల్లో విన్నాను, అంటే డాక్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు పచ్చకర్పూరం ఎక్కువగా స్మెల్ ని పీల్చటం వల్ల జబ్బులు వస్తున్నాయి అని చెప్పి. నిజంగా జబ్బు వచ్చే అవకాశం 100% కరెక్ట్ ఉందా? వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకని ఎంత చిన్న ముక్క ఇట్లా వేసి కలుపుతాము అప్పటికే అంత ఘాటు వస్తుంది. ఇప్పుడు పర్వతాలు రోహణ అక్కడెక్కడికో మానస సరోవరం వెళ్తారు కదా నాన్న, మానసరోవరం వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలిసిన, బియ్యము, పసుపు, కర్పూరపు బిళ్ళలు ఇలా అనుకొని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి చిన్న కర్చీఫ్లో పెట్టి కొంచెమే చూడాలి. చంటి పిల్లల ఏజ్ లిమిట్ 10 తర్వాతనే ఈ వాసన చూడాలి, కానీ ఆ 7 years బిలో పిల్లలు ఇంత ఘాటుని చేస్తే కంప్లైంట్స్ వస్తాయి. అమ్మో చాలా జాగ్రత్త, చంటి పిల్లలకు ఇంత స్మెల్ ఒక్కసారి వాళ్ళ మీద పడితే. అందుకనే చెప్పాను కదా, సపరేట్ గా కట్టి మూట కట్టి మా అమ్మమ్మ పక్కన దాచుకునేది. ఎందుకే ఇంత సీక్రెట్ అంటే, అమ్మో అది ఇంతే వాడాలి అని చెప్పేది. దాని ఉద్దేశం ఏమిటిదంటే నాన్న, ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఏజ్ లిమిట్కి తగినట్టుగా ఎక్కువ పీల్చుకోకూడదు. మీకు ఎప్పుడన్నా బాగా కఫం ఎదలో పీల్చుకొచ్చింది, ఒక వైట్ కర్చీఫ్లో, తెల్లటి గుడ్డలో, కర్చీఫ్ కూడా అవసరం, ఏదో ఒక క్లాత్లో కాస్త బియ్యం వేసి ఈ పచ్చికర్పూరం కొంచెం వేసి కొంచెం పీల్చుకొని పక్క ఎక్కువ పీల్చుకుంటే కూడా ఓవర్ హీట్ అయి బ్రెయిన్ అంతా తల తిరిగినట్టుగా దిమ్మైపోతుంది. కొంచెం పీల్చుకుంటే కఫం పోతుంది, తలలో పోతుంది. లేదా ఇప్పుడు హ్యాపీగా స్మెల్ వచ్చేటట్టుగా పెట్టుకుంటే, దాని ఎప్పుడైనా ఏదైనా మంచి ఎక్కువ చేస్తే చెడే జరుగుతుంది. కాబట్టి మంచిని మంచిగానే తక్కువగానే ఉపయోగించుకోవాలి. అర్థమైంది కదా. పొదుపు అన్నిట్లో ముఖ్యమే, అన్నిట్లో కూడా పొదుపు కాదు. నీకు ఇష్టమైన బిర్యానీ ఎక్కువ తింటే మోషన్స్ అవుతాయి, స్వీట్లు ఎక్కువ తింటే షుగర్ వస్తుంది, ఇంకేదో కంప్లైంట్ వస్తుంది, అవునా లేదా. ఏది ఇష్టమైనా ఏది మంచిదైనా దాన్ని ఎంత వాడాలో పరిమితి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దాన్ని. అది సంగతి. మంచి టిప్ కూడా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.